హలో అందరికీ ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ ని అయితే చూపించబోతున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేయడం వల్ల మీ ఫేస్ పైన డార్క్నెస్, డార్క్ స్పాట్స్, ఇంకా మన ఫేస్ పైన ట్యానింగ్, మన మెడ పైన, మన చేతులకి, మన మోచేతులకి ట్యానింగ్ అనేది ఉంటుంది కదండి, దానిని మనం నిమిషాల్లో రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్యాక్ తోటి. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ ని తీసుకోండి. అందులోకి ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఉంటుంది కదండి, 10 రూపీస్ది, అది అయినా వేసుకోవచ్చు. మన ఇంట్లో రెగ్యులర్ గా వాడే పెద్ద ప్యాక్ అయినా, ఏది మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే అది. కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీని వేసుకోండి. ఫెయిర్ అండ్ లవ్లీని వేసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసేయండి, ఏమీ ఉండలేకుండా. ఇక అలానే 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేయటం వల్ల మన స్కిన్ అనేది కాంతివంతంగా మెరుస్తుంది. అలానే మన ఆయిలీ స్కిన్ అయితే ఆయిల్ అంతా రిమూవ్ చేస్తుంది. ఈ బియ్యం పిండి అనేది మన స్కిన్ తెల్లగా మారుస్తుంది. అలానే మచ్చలు, మొటిమలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ బియ్యం పిండి మన స్కిన్ ని న్యాచురల్ గా అందంగా ఉంచడానికైతే సహాయపడుతుంది. ఇక అలానే ఇందులోకి రోజ్ వాటర్ ని యాడ్ చేసుకోండి. కొద్దిగా చూసుకుంటూ రోజ్ వాటర్ ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఇందులో మిక్స్ అవుతుందండి. 2 స్పూన్స్ వరకు రోజ్ వాటర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసేసుకోండి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని సహజంగా ఎక్స్ఫోలియేట్ చేసి ప్రకాశవంతంగా మారుస్తుంది. అలానే సన్ ట్యానింగ్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక మనం వేసిన వాటన్నిటిని ఉండలు లేకుండా ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని మీ ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత మీరు షాక్ అవ్వాల్సిందే అండి, అంత బాగా వర్క్ అవుతుంది. మీరు ఒక్కసారిగా తెల్లగా మెరిసిపోతారనమాట. ఓన్లీ 15 మినిట్స్ చాలండి. మనమంతటా మనం ఓపిక్గా ఈ ప్యాక్ ని రెడీ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని వెళ్ళి అద్దంలో చూసుకోండి. చాలా అంటే చాలా తెల్లగా కనిపిస్తారు. ఒక్కసారికే రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ ప్యాకెట్ ని వేసుకోండి. చిన్నది ఒక 2 రూపీస్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 రూపీస్ ప్యాకెట్ ని వాడాను. ఇక ఇప్పుడు వేసిన వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి, ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా. ఇలా రెడీ చేసిన ఈ ప్యాక్ ని మన ఫేస్ కి ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, సోప్ ని యూజ్ చేయొచ్చా లేదా అనేది కూడా చెప్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నిటినీ ఇలా మిక్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఈ ఫేస్ ప్యాక్ అయితే మన ఫేస్ కి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇక ఇందులోకి మిక్స్ చేసుకోవడానికి లాస్ట్ అండ్ ఫైనల్ గా విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఒకటి వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ మన హెయిర్ కి, స్కిన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. విటమిన్ ఈ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది కణాలను దెబ్బతీయకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అలానే మన స్కిన్ పైన ఉన్న ముడతలు, మచ్చలను కూడా తగ్గించి మన స్కిన్ సాఫ్ట్ గా చేయడంలో సహాయపడుతుంది. ఇలా వీటన్నిటిని వేసి ఇక బాగా మిక్స్ చేసేసుకోండి. అన్ని కూడా మన ఇంట్లో దొరికేవే అండి. న్యాచురల్ గా మనం ఎటువంటి కెమికల్ లేకుండా ఇలాగా మన ఫేస్ కి ఈ ప్యాక్ ని అప్లై చేసుకుంటే రిజల్ట్ చూసి షాక్ అవ్వాల్సిందే. తెల్లగా అందంగా కనపడాలి అని ఎవరికి ఉండదు చెప్పండి. అలా అని మనం పార్లర్కి వెళ్లి వేలకు వేలు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేం. ఒకవేళ పార్లర్కి వెళ్లి ఏదైనా ఫేస్ ప్యాక్ వేయించుకోవాలి అంటే అవి కెమికల్స్ ఉన్నవి కాబట్టి మనకి ఫ్యూచర్ లో ఏదైనా ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇలాగా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ని ట్రై చేయండి. మీకు రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుంది అనమాట. అన్ని కూడా న్యాచురల్ వే అండి. మనం ఇందులో 2 ఇన్స్టెంట్ ప్యాకులను అయితే వేసాము కదండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ స్కిన్ కూడా ఇన్స్టెంట్ గా బ్రైటనింగ్ గా, వైటనింగ్ గా అయితే కనిపిస్తుంది. సో ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన, నెక్ కి, కావాలంటే మీ చేతులకి, ఫుల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గర ఓపిక ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ మీ ఫేస్ కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇలాగా లైట్ గా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మీ స్కిన్ కి, మీ ఫేస్ కి ఇలాగా మసాజ్ అయితే చేసుకోండి. ఫేస్ కి చిన్న దగ్గర నుంచి చీక్స్ కి మనం కింద నుంచి సర్క్యులర్ మోషన్ లో ఇలాగా 5 మినిట్స్ వరకు మసాజ్ అయితే చేయండి. ఇక ఇలాగా మసాజ్ చేసిన తర్వాత వాష్ చేసుకోకుండా మీ ఫేస్ ని దానిపైనే ఈ ప్యాక్ ని థిక్ లేయర్ లో అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకోండి మీ ఫేస్ పైన. 10 మినిట్స్ తర్వాత ఇక వాష్ చేసేసుకోండి.
ఇలా మీరు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చండి ఈ ప్యాక్ని. మీరు ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ని 5 నిమిషాల్లో రెడీ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని చూడండి. రిజల్ట్ చూసి షాక్ అయిపోతారు. అంత బాగా మెరిసిపోతారండి. నేను చెప్పడం కాదు అండి, ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందన్నమాట. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచి ఇక వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బ్రైట్నింగ్గా కనిపిస్తుందో నా చేయి అనేది. ఇక్కడ నేను మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపిస్తానండి. ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ని కూడా చూపిస్తాను. డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది కదా. ఆ ప్యాక్ని అప్లై చేసిన హ్యాండ్ అనేది చాలా వైట్గా బ్రైట్గా కనిపిస్తుంది. అప్లై చేయని హ్యాండ్ అయితే చూడండి డార్క్గా కనిపిస్తుంది. సో ఇంకెందుకు లేటు, అస్సలు లేట్ చేయకుండా అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి కదండి. ఒక్కసారి ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు. ఇంకేంటి, మీ అద్దానికి అతుక్కుపోయి ఉంటారనమాట మీ స్కిన్ని చూసుకుంటూ. ఇక ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.